పండుగ కోసం ఉత్సాహంగా స్వగ్రామాలకు జనం బారులు తీరిన పరిస్థితి మనం చూసాం. మన ట్విట్టర్లో వైసీపీ నాయకుడు ఒక ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. మీరు మీ గ్రామాలకు వెళుతున్నారు కదా, అక్కడ జరిగింది ఏంటి, జరుగుతున్న అభివృద్ధి ఏంటి, సెల్ఫీ ఫోటోలు తీసి పెట్టండి అని. దాని కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. వాటిలో 99.9% ఆ నాయకుడిని విమర్శిస్తా, వాళ్ళ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ ఫోటోలు తీసి పెట్టారు. ఒక ఆయన అయితే, ఏమండి మీరు ట్వీట్ పెట్టారు బాగుంది, మీకు సిగ్గు శరం ఉంటే కింద కామెంట్స్ చూసి ఆ ఫోటోలు చూసి ఆ ట్వీట్ డిలీట్ చేయండి, మీకు మర్యాదగా ఉంటుందని చెప్పి కామెంట్ పెట్టాడు ఆయన. తర్వాత ట్వీట్ డిలీట్ చేసాడు మనం చూడలేదు. కాకపోతే వాళ్ళు చేసిన దారుణాలని, మోసాలని, తప్పిదాలని, చెత్త పరిపాలనని వాళ్ళే ఇవాళకి బయట పెట్టుకుంటా, తిట్టించుకుంటా ప్రెస్ మీట్లు, ట్వీట్లు, పోస్టులు అవసరమాయన్ని. జగన్మోహన్ రెడ్డి చేత కాని దద్దమ్మ పాలన చేశాడనే కదా 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టింది. ఇంకా ఏం చెప్పి ప్రజల్ని నమ్మించి భ్రమింపజేద్దామని చెప్పి అలాంటి చిల్లర ట్వీట్లు, చిల్లర పోస్టులు పెడుతున్నారు అర్థం కాదు. ట్వీటు పోస్ట్ పెట్టడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు, జగన్మోహన్ రెడ్డి తిట్టించడం ఎందుకు? ఆ మాత్రం సోయా జ్ఞానం ఆ వైసీపీ నాయకులకు ఉందా లేదా? లేదా ఉండి కావాలని జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ పార్టీ అగ్రనాయకులు తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఏదో విమర్శిస్తున్నామన్న పేరుతో విమర్శించి జగన్మోహన్ రెడ్డిని తిట్టించడం, ఆ నాయకులను తిట్టించడం, వాళ్ళ అసమర్థతను నిరూపించుకోవడం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అభివృద్ధి ఎంత బాగా జరుగుతూ ఉంది, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అందుతున్నాయి, వాళ్ళ గ్రామాల రోడ్ల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, పరిశ్రమలు ఎన్ని వస్తూ ఉన్నాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎప్పుడులోగా గ్రౌండ్ కాబోతున్నాయి, ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది అన్న ఆలోచన చేసుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి తమ పాలనలో చేసిన దరిద్రాలన్నీ బయట పెట్టించుకుంటూ, తిట్టించుకుంటూ, ఇంత అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ప్రభుత్వం ఏదైనా చెప్పిన పని చేయకపోతే, అది గ్రౌండ్ కాకపోతే అప్పుడు నువ్వు అడగటంలో అర్థం ఉంది, విమర్శించడంలో అర్థం ఉంది. నీ విమర్శలు, నీ ప్రెస్ మీట్లు వృధా ప్రయాసే జగన్ రెడ్డి గారు. నువ్వు ఏం మాట్లాడినా, నీ మంది చేత ఏం మాట్లాడించే ప్రయత్నం చేసినా, నీ 5 ఏళ్లలో జరిగిన బొక్కలో నువ్వు చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, నీ స్కాములు బయటకు వస్తాయి తప్ప వేరే ఏముండదు. చక్కగా ఇంకో 2 ఏళ్ళు రెస్ట్ తీసుకో, 2 ఏళ్ల తర్వాత కళ్ళు తెరువు. అప్పుడు రాష్ట్రంలో ఏం జరిగింది, నేనేం చేశాను, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు చేసింది అన్న బేరీజ్ వేసుకుని అప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయి. దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. అర్థం లేని ప్రెస్ మీట్లతో, అవివేకపు ఆరోపణలతో అబాసు పాలవటం తప్ప నీకు అంతకంటే ఉపయోగం ఉండదు. పండగ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత పరిపాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బంది పడ్డారు, ఊళ్ళకెళ్ళటానికి ఎంత ఇబ్బంది పడ్డారు, నేడు స్వగ్రామాలకు ఎలా ఆనందంగా వెళుతున్నారన్న దాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు ఆయన. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చూద్దాం. గతంలో గ్రామాలకు వెళ్ళడానికి ప్రజలు భయపడేవారని, ఈ ఏడాది చాలా ఉత్సాహంగా స్వగ్రామాలకు వెళ్ళి పండగ చేసుకున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వ పాలసీలతో చదువుకుని పలువురు ఉన్నత స్థితికి చేరుకుంటున్నప్పటికీ అయినా చాలామంది ప్రజల్లో ఇప్పటికీ సరైన జీవన ప్రమాణాలు లేవు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సంపద సృష్టి కంటిన్యూగా పెరుగుతోంది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే దేశాల్లో భారత్ ఉంది. బిలియనర్స్ పెరుగుతున్నారు. అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. అసమానతలు తగ్గకుంటే సంతృప్తి ఉండదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం అవుతుంది. అందుకే P4 తీసుకొచ్చి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నాం. P4లో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా పేదరికం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. 2026లో దీనిపై మరింత ఫోకస్ పెడతాం. ఒక్క డబ్బే కాదు, మేనేజ్మెంట్ స్కిల్ కావాలి. 3 రోజులుగా స్వగ్రామంలోనే ఉండి సమస్యలు కూడా తెలుసుకున్నాను. భోగి, సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నాం. సంక్రాంతి రైతుల పండగ. పంటలు ఇంటికి వస్తాయి. పంటలు, పిండి వంటలతో ఆనందంగా గడుపుతారు. ధాన్యం కొనుగోలు చేసి 10,000 కోట్ల రూపాయలు చెల్లించి రైతులు ఆనందంగా ఉండేలా చూశాం. సంక్రాంతి రోజున పెద్దలను తలుచుకుని నివాళులు అర్పిస్తాం. మన పెద్దలను మనం గుర్తుపెట్టుకోకపోతే వారసత్వం లేదు. మనుషులకు, జంతువులకు తేడా ఉండదు. కనుమ పండగ సందర్భంగా ప్రకృతిని ఆరాధించుకుని పశువులను పూజించుకుంటాం. కోడి పందాలను కూడా నిర్వహించుకుని సాంప్రదాయంగా గడిపేవాళ్ళమని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2047 స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించుకుని 2029కి 2039కి ఏం చేయాలో టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాం. జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించాలి. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి.
స్వర్ణ నారావారిపల్లెకు గతేడాది శ్రీకారం చుట్టాం. ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలనే ప్రణాళికలు అమలు చేశాం. రంగంపేట, కందులవారిపల్లె, చిన్న రామాపురం 3 పంచాయతీలను పైలట్గా తీసుకున్నాం. స్పెషల్ ఆఫీసర్ను పెట్టుకుని గ్రామాల్లో ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. మరుగుదొడ్లు, దీపం, పెన్షన్లు అందిస్తున్నాం. ఇల్లు లేని వారిని గుర్తించాం. ఇంటి స్థలాలున్నా కొందరికి సొంత ఇల్లు లేదు. అందుకే ఏడాదిలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఏర్పాటు చేస్తాం. ఇంటింటికి నీటి సరఫరాను కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం. రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాం. రంగంపేటను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తాం. చెత్తను 100% సేకరించి సాగ్రిగేషన్ చేస్తున్నాం. తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్క్యులర్ ఎకానమీకి పంపుతున్నాం. పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నాం. హంద్రీనేవా నీరు పైప్ లైన్ ద్వారా మూలపల్లె రిజర్వాయర్కు తీసుకువస్తాం. అన్ని రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. హెల్త్ విషయంలో సంజీవని తీసుకొచ్చాం. ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేస్తాం. కుప్పంలో సంజీవని సక్సెస్ అయింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రమంతా సంజీవని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తాం. డైరీ పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభించాం. స్కిల్స్ పెంచి అప్గ్రేడ్ చేస్తాం. కేర్ అండ్ గ్రో కార్యక్రమం ద్వారా అంగన్వాడీ ఆయాలకు ట్రైనింగ్ ఇస్తాం. రంగంపేట హై స్కూల్, జూనియర్ కాలేజీ కేంద్రంగా ఎడ్యుకేషన్పై దృష్టి పెట్టాం. పర్యాటకంలో భాగంగా తిరుపతి, రూరల్ ప్రాంతాల్లో హోమ్ స్టేలకు కూడా ప్రాధాన్యమిస్తాం. తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్కు, విశాఖ బీచ్కు ప్రసిద్ధి. తిరుపతి రాబోయే రోజుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా మారుతుంది. సెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించాం. తిరుపతి, విశాఖ, అమరావతిని మెగా సిటీలుగా తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వంలో ఇష్టం లేని వారి భూములు 22Aలో పెట్టారు. గందరగోళం సృష్టించారు. మేము ఏడాది కాలం లక్ష్యంగా పెట్టుకుని సర్వే పూర్తి చేసి రూపాయి కూడా లేకుండా QR కోడ్తో పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. 2027 నాటికి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం. అదొక్కటే నాకు పెద్ద బాధ్యత. ప్రతి నెల 9న పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తాం. జాయింట్ కలెక్టర్లు ఈ రెవెన్యూ సమస్యలపైన ఈ ఏడాది మొత్తం పనిచేశారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏర్పడిన రెవెన్యూ సమస్యలు, వేసిన చిక్కుముడులు పెద్ద సమస్యగా మారిందని, రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే తనకు పెద్ద బాధ్యతని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ సమస్యలన్నీ తీర్చి రైతులకు ఇబ్బంది లేకుండా పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసి సర్వే పేరిట రైతుల భూముల్ని ఇష్టానురీతిగా మార్కింగ్ చేసి రైతులకు గొడవలు పెట్టి గ్రామాలని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ ప్రజా దర్బారు పెట్టినా 90% పైగా వచ్చే అప్లికేషన్లన్నీ రెవెన్యూ సమస్యల మీదే. అన్ని చిక్కుముళ్ళు వేసాడు. తనకి ఇష్టం లేని వారి భూములన్నీ తీసుకెళ్లి 22A కింద పెట్టి ఆ రైతులను నిద్రలేని రాత్రులు గడిపించాడు జగన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ జగన్ రెడ్డి ఆ చేసిన పాపాలకి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. ఆ రైతుల ఉసురు తగిలే, ఆ రైతుల తిరుగుబాటు వల్లే జగన్ రెడ్డి అతి దారుణంగా ఓడిపోయాడన్న సంగతి ఇవాళకి వాళ్ళు గ్రహించుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇవాళకి పిచ్చి కోతలు, కారు కోతలు అవి ఆపకుంటే, చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునే దిశగా ఆలోచన చేయకపోతే జగన్ రెడ్డికి రాజకీయ మనుగడే ఉండదు. ఇది స్పష్టం, వాస్తవం.